హలో ఎవరివన్, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. దాని పేరు ఏంటి అంటే సంపంగ పువ్వులు అని మేము అంటాం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గోధుమ పిండి, మైదా అండ్ పంచదార. మీకు నచ్చిన క్వాంటిటీస్ లో తీసుకోండి. నేనైతే ఎలా తీసుకున్నాను అంటే 1 కప్ గోధుమ పిండి, 1.5 కప్ మైదా అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్. నేను చాలా తక్కువ షుగర్ అయితే తీసుకున్నామండి. ఎందుకు అంటే మాకు ఎక్కువ షుగర్ అవసరం లేదు, తిన్న ప్రాబ్లమ్స్ అని తెలుసు కూడా, బట్ పిల్లల కోసం అని చెప్పి ఆ మాత్రం చేయక తప్పట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇవన్నీ కూడా సింగిల్ గా మనం వేసేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న ప్రాసెస్ లో. అలాగే చిటికెడు ఉప్పు, టేస్ట్ కోసం మాత్రమే, మరీ ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్ల గీ, నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. అది సరిపోతుందా అంటే మీరు ఇక్కడ చేసే ప్రాసెస్లో చూస్తే కనుక ఇలా కలుపుతున్నప్పుడు జస్ట్ చేతితో మిక్స్ చేసినప్పుడు మనకి చేతికి బాల్ లాగా వచ్చి ఉండిపోతుంది అంటే సరిపోతుందండి. లేదు అంటే ఇంకాస్త వేసుకోవచ్చు, అంతకు మించి అయితే ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఓకే, ఇవన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎంత వాటర్ సరిపోతుందో చూసుకుంటూ మనం ఒక చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం హార్డ్గా ఉంటే బెటర్. లైక్ మరీ అంత పూరీలాగా కూడా కాదు, కొంచెం హార్డ్గా ఉండాలి. ఇక్కడ అదంతా మీకు ప్రాసెస్ క్లియర్గా చూపించడం జరిగింది. అది కొంతసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే లైక్ చిన్న బాల్స్ తీసుకొని సేమ్ యాజ్ మనం ఎలాగైతే పూరి కానీ చపాతీ చేసుకుంటామో అలా ఒత్తుకోవాలి. ఫుల్ రౌండ్ రాకపోయినా పర్వాలేదు, రౌండే రావాలని లేదు. దాన్ని మనం ఒక పువ్వులా చేసుకోవాలి కాబట్టి కోలగా వస్తే సరిపోతుంది, లైక్ ఓవల్ షేప్. దాన్ని ఇక్కడ చూపిస్తున్న ప్రకారంగా మన చేతిలో ఉండే నైఫ్ కానీ కట్టర్ కానీ ఏదైనా కూడా అదొక డిజైన్లా కట్ చేసుకోవాలి, పైనుంచి కింద వరకు కూడా. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో సేమ్ అలాగే కట్ చేసుకొని నెక్స్ట్ ఆ ఎడ్జెస్ అనేవి ఫుల్గా కట్ చేయకూడదు, కొంచెం స్పేస్ ఉంచుకోవాలి. ఆ ప్లేస్ ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్టు రోల్ చేసి చివర్లో అయితే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. నార్మల్గా రోల్ కాదండి, ట్విస్ట్ చేస్తూ రోల్ చేసుకోండి, సో దట్ మీకు ఫ్లవర్ అనేది షేప్ బాగా వస్తుంది. ఇక్కడ మరీ చపాతీ పిండిలా కాదు, అలా అని పూరి పిండి అంత గట్టిగా కాదు, మీడియంగా చేసుకోండి, సో దట్ మీకు ఫ్లఫీగా పొంగడానికి కూడా బాగుంటుంది. ఓకే, చూడండి ఇలాగా అన్ని రకాల ఫ్లవర్స్ కూడా మనం అరేంజ్ చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలి, మీడియం హీట్లోనే ఉంచుకోవాలి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కూడా ఇది ఇలా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు మరొక బ్యాచ్ కూడా మనం తయారు చేసి ఉంచుకోవాలి. డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, అది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో చేసేటప్పుడు ఇది గోధుమ పిండి కూడా కలిసాను కదండి, త్వరగా కలర్ అనేది వచ్చేస్తుంది. మోర్ ఓవర్ ఇన్సైడ్ అయితే బాగా కుక్ అవ్వదు, బాగా వేగాలి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే అది వేయించుకుంటూ ఉండాలి. ఈ రకంగా ప్రతిదీ కూడా గోల్డెన్ కలర్ బాగా వచ్చేలాగా మీకు క్రిస్పీనెస్ అనేది ఇలా కలుపుతున్నప్పుడు తెలిసిపోతుంది కదా. సో లేదు అంటే ఇంకా బాగా తెలియాలి అంటే బబుల్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోయేటప్పటికి లోపల కుక్ అయిపోయిందని మనకు అర్థం. సో అందుకని అప్పుడు మనం అవి రిమూవ్ చేసేసుకోవచ్చు. మీన్ వైల్ మనం ఏం చేయాలి అంటే ఒక సైడ్ షుగర్కి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి కదా, దీనిపైన కోటింగ్ కోసం అని చెప్పి. సో అది కూడా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సైడ్ ఏదైతే హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అన్నానో అందులో కొంచెం మంచినీళ్ళు వేసేసి మరిగించుకోవాలి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కావాలి అంటే మీకు చెప్తున్నాను చూడండి, ఫింగర్ పెట్టి జస్ట్ ఇలా అంటే ఒక తీగ పాకం థ్రెడ్ లాగా వస్తే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. సో ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ రకంగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఈ సైడ్ మనం పంచదార పాకం కూడా పెట్టుకుంటూ ఉండాలి. పెట్టుకున్నప్పుడు అవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి ఏ రకంగా పాకం ఉన్నది అనేది. ఎందుకు అంటే పాకం అనేది స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, వీటికి చాలా ఎక్కువగా పీల్చుకుంటుంది, అన్నిటికీ సర్దుకుపోదు. అండ్ మరీ పల్చగా ఉన్నా కూడా పాకం, తీగ పాకం రాకపోయినా కూడా వాటికి పట్టదు. అందుకోసం అని చెప్పేసి మీడియంగా ఒక తీగ పాకం వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, మరి ఈ టైప్ ఆఫ్ వంట మీరు ఎప్పుడైనా చేశారా?
చేస్తే ఎలా వచ్చింది. ఇన్ కేస్ ఎప్పుడు చేయకపోతే కనుక ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీ పిల్లలు చేస్తున్నంతసేపు ఎప్పుడవుతుంది అని ఖచ్చితంగా అడుగుతారు. చేసిన తర్వాత డబ్బాలోకి వెళ్ళక ముందే మీకు కంప్లీట్ అయిపోతాయి, అంత బాగుంటుంది. అండ్ వన్ మోర్ కాషన్ నోటీస్ ఏంటి అంటే, ఇది హెల్దీ అని నేను చెప్పట్లేదు, జస్ట్ ఏదో పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసమే తప్ప ఇదైతే మనకి హెల్దీ కాదు. బికాజ్ ఇందులో షుగర్ ఉన్నది, మైదా కూడా యాడ్ చేసాము. ఇంకా కావాలి అంటే గోధుమ పిండితో ట్రై చేయొచ్చు, బట్ అంత క్రిస్పీనెస్ అయితే రాదు. ఓకే. అండ్ వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్కసారి వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో అంత పాకం అంతా మరిగిపోయిన తర్వాత పువ్వులు ఏవైతే ఉన్నాయో పువ్వులన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇది తక్కువ క్వాంటిటీలో చేయడం ద్వారా మనం ఒక కళాయిలో సరిపోయిందండి. బట్ మీరు కనుక ఏ ఫంక్షన్స్కో లేకపోతే పేరెంటాలకో లేదా పండగ పూటో లేకపోతే సారి ఇవ్వడానికో చేసుకుంటున్నాము అంటే ఎక్కువ మోతాదులో చేసుకునేటప్పుడు మీరు క్వాంటిటీస్ కూడా పెంచుకోవాలి. అలాగే పెట్టుకునే గిన్నెలు కూడా మీరు మార్చుకోవాలి. ఓకేనా. సో ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీ క్రిస్పీ అయిన సంపెంగ పువ్వులు చాలా బాగుంటాయండి, చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. షుగర్ అయితే మేము తక్కువగానే వేసుకున్నాం, ఎక్కువైతే వేయలేదు. కోటింగ్ తర్వాత పట్టిసి పంచదార గట్టిగా అయిపోతుంటుంది, అందుకే కొంచెం వేసాము. సో లాస్ట్కి ఫైనల్గా రిపోర్ట్ అయితే ఏంటి అంటే, టేస్టీ అయిన స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయిందండి. డబ్బాలో వేసినంత వరకు అయితే అవసరం లేదండి, చల్లగా అయిపోయిన తర్వాత ఒకసారికి అయిపోతే పిల్లలందరూ కలిపి ఇంటిలో పది తినేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. వన్ మోర్ రెసిపీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. విత్ ఇన్ 2-3 డేస్లో పోస్ట్ చేసేస్తాను. సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పటి వరకు విజిట్ చేసి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్.